ఎలా ఉంది భయ్యా డెడ్ పూల్ సినిమా? అన్న డెడ్ పూల్ సినిమా చూస్తున్నా మాత్రం అబ్బా ఇంగ్లీష్ సినిమా అన్న, ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ వచ్చిందంటే మాటలు కాదన్నా. ఆ సినిమా చూస్తున్నా డెడ్ పూల్ మాత్రం అబ్బా ఏం యాక్షన్ మూవీ అయినా ఏం సినిమానా, మొత్తం మిషన్ గలతో ఫైటింగ్లు గ్రాఫిక్స్ కానీ అబ్బా హాలీవుడ్ అంటే అనుకోవడం కానీ ఈ సినిమా తెలుస్తానా. ఎక్స్‌మ్యాన్ డెడ్ పూల్ ఇద్దరికి ఫైటింగ్స్ ఉన్నాయి కదా, అట్లా అనిపించినాయి. ఇద్దరు ఫైట్ చూస్తున్నా మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. అబ్బా ఒక ప్రభాస్ ఒక మన ప్రభాస్ మన రానా కొట్లాడితే ఎట్లుంటుంది మన దాంట్లో ఇక్కడ బాహుబలిలా అక్కడ వాళ్ళు కొట్లాడితే మనకు అట్లా అనిపిస్తానా. నిజంగా మాత్రం ఇచ్చి పడేసి ఫైట్స్ మాత్రం డెడ్ పూల్ అన్న. అంటే డెడ్ పూల్ అంటే ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళకి కామెడీ కూడా బాగా నచ్చుతుంది కదా, కామెడీ ఉంది. కామెడీ అంటే అక్కడక్కడ ఫన్నీ ఉంటుంది, మస్తు కామెడీ ఉంది చాలా. అంటే మొత్తం ఒక డిఫరెంట్ కామెడీ, అంటే మనం కొద్దిగా నవ్వుకోవడం కాదు, చాలా నవ్వుకుంటాం ఈ సినిమా చూస్తే. ఎంత ఫైటింగ్ ఉంటుందో, ఎంత గ్రాఫిక్స్ పెట్టిండో, కామెడీ కూడా అంతా పెట్టిండన్న. ఇప్పుడు నరుక్కునేవి అన్ని బ్లడ్ సీన్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, మరి పిల్లలు చూడొచ్చా? అంటే ఇది ఒక గ్రాఫిక్స్ లెక్క, ఒక ఇంగ్లీష్ మూవీ అంటే ఒక హాలీవుడ్ టైప్ లెక్క ఉంటుంది ఇది. ఇలాంటి సినిమాలు చిన్నపిల్లలు చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా మూవీస్ ఇప్పుడు జెమ్స్ బాండ్ 007 అలాంటి సినిమాలు చూసినాం. అవి ఒక అంటే ఫైట్స్ గీట్స్ చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చూస్తారు. అలాంటి సినిమాలు కూడా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మూవీస్ అంటే ఎక్కువ ఫైట్స్ ఉంటాయి, ఒక గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్‌మ్యాన్ స్క్రీన్ మీద చూడటం ఎలా? ఎక్స్‌మ్యాన్ చూస్తే మాత్రం మనం ఎక్స్పోర్ట్ చేయలేము, అంత బాగుందన్న. డెడ్ పూల్ నిజంగా చెప్తున్నా హ్యాట్సప్ చెప్పాలి ఎక్స్‌మ్యాన్కి. నిజంగా ఇద్దరు హీరోలు మాత్రం చింపిడ్స్ పెట్టేసిరన్నా, నిజంగా చెప్తున్నా హ్యాట్సప్. 10,000 కోట్లు పక్క అంటావా? ఎన్ని కోట్లు వస్తే మీరు సినిమా చూసినాక చెప్పండి. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్, ఎన్ని కోట్లు దాటాలో జనం దాటిపిస్తుంది అది.